ఆశీర్వాదం యొక్క రహస్యాల గురించి మనము ధ్యానించుకుంటా ఉన్నాం. ఎవరు ఆశీర్వదింపబడతారు అన్న దాని గురించి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము అనేకమైన విషయాలు ధ్యానించుకోబోతా ఉన్నాం. సో ఆశీర్వాదం అనే పదము ఇష్టం లేని వారు ఏ ఒక్కరు కూడా ఉండరు కదండి. ఆశీర్వాదము అన్న నోటి నుంచి నేను మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం ఉండదు అనేవారు ఎవరినైనా మనం చూస్తామండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభా నా బిడ్డలను దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా ప్రొఫెషన్ దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని చెప్పి ప్రతి దాంట్లో కూడా దీవెన అనేది మనం కోరుకుంటా ఉంటాం కదా. ఆఖరిలో ఉండేది కూడా ఆశీర్వాద ప్రార్థన అని చెప్పి అంటారు. ఆరాధన ఏదైపోయినా సరే లాస్ట్ లో మాత్రం తప్పనిసరిగా ఒక ఆశీర్వాద ప్రార్థన అనేది ఉంటుంది. ఎవరన్నా సరే నాకు ఆశీర్వాదం అనేది వద్దండి అనేవారిని మనం లోకంలో చూడగలుగుతామా? ఎక్కడ కూడా మనం చూడలేం. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలని కోరుకుంటా ఉంటారు. అందుకోసమని చెప్పే దేనికి స్పందించిన ప్రజలు ఆశీర్వాదం అనే పదానికి చాలా ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు కదా. మనము దేని గురించి అన్న ప్రార్థన పెట్టామనుకోండి, దేశం కోసం ప్రార్థన చేద్దాం రండి అంటే చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. లేకపోతే వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం రండి అంటే చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క ఆశీర్వాదాల గురించి ప్రార్థన చేద్దాం రండి అంటే రోడ్లో దుమ్ము లేచిపోతుంది. అంతమంది పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం అనేది ఎంతో అవసరమైంది. ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా అందరికీ కావాలి. అందుకే దేవుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తాం. అబ్రహామును పిలిచినప్పుడు కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఆది కాండంలో మొట్టమొదటే దేవుడు ఆదాము హవ్వల్ని చేసినప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించెను అని మనం చూస్తాం. ఎలా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలండి అని చెప్పి దేవుడు వారిని కూడా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క మనస్సు ఏంటి అనేది మనం కనుక ఆలోచన చేస్తే, ఆ మనసు ఏంటంటే మన దేవుడు మనలను ఆశీర్వదించాలి అనే మనస్సు గలవాడు. హల్లెలూయా. సో అయితే ఈ రోజున దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘానికి వస్తున్నందుకు, లేదా మందిరానికి వస్తున్నందుకు, కేవలం ప్రార్థన చేస్తున్నందుకు ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఎప్పుడు అలా ఆశీర్వదించడండి. ఆశీర్వాదం అనే దానికి దేవుడు ఎప్పుడు కూడా వాక్యంతో కూడిన కొన్ని షరతులను దేవుడు పెడతా ఉంటాడు. ఎప్పుడైతే వాక్యానుసారమైన షరతులు నెరవేర్చడానికి మనం ఇష్టపడతామో అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించడం అనేది మొదలు పెడతాడు. ఎందుకోసం అంటే ఈ లోకంలో ఎంతో మంది ఆశీర్వదింపబడి ప్రభువును విడిచిపెట్టి భ్రష్టులైపోయి లోకానికి వెళ్ళిపోయిన వారిని కూడా అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. అందుకోసమని చెప్పే మన జీవితంలో ఆశీర్వదించమని ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసినా ఆశీర్వదింపబడే వారు ఎవరో దేవుడు లేఖనాల్లో రాయించాడు. మనం ఆశీర్వదింపబడాలి అనుకున్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడో మనకు అర్థమవుతుంది. ఈ రోజు మరలా నేను అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు? ఒకసారి మీ చేతి